హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక డిటిసిపి అప్రూవల్ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదు, శ్రీశైలం హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ ఆనుకునే విలేజ్ కూడా ఉంటుందండి. విలేజ్ లో ఆల్రెడీ 1500 ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంటున్నారు. సో మనకి శ్రీశైలం హైవే కూడా ప్రజెంట్ 2 లైన్ ఉంది, దీని 4 లైన్ ఎక్స్టెన్షన్ కూడా ప్లాన్ లో ఉంది. ఆల్రెడీ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 1700 CR శాంక్షన్ చేసింది మంత్రి కిషన్ రెడ్డి గారు. సో మనకు కర్తలికి కూడా ఒక 5 మినిట్ డ్రైవ్ ఉంటుంది. మనకి ఏదైతే అప్కమింగ్ త్రిబుల్ ఆర్ రాబోతుందో దానికి ఇన్సైడ్ లో ఉంటామండి. మనకి ఇదే హైవేలో కొద్దిగా ఒక 5 మినిట్ డ్రైవ్ వెళ్తే మనకి అక్కడే త్రిబుల్ ఆర్ ఎగ్జిట్ కూడా రాబోతుంది. మన కర్తలు కూడా జస్ట్ 5 మినిట్ డ్రైవ్ లో ఉంటుంది. కర్తల దగ్గర మీకు మైసిగండి అమ్మవారి టెంపుల్ ఐడి ఉంటుంది. టెంపుల్ కూడా జస్ట్ 5 మినిట్ డ్రైవ్ లో ఉంటుందండి. టెంపుల్ కూడా మంచి ఫేమస్ మీకు. ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు 4th సిటీ ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ సిటీ కూడా మనకు ఒక 15 మినిట్ డ్రైవ్ లో ఉంటుందండి. హైవే ఫేసింగ్ ఒక తక్కువ బడ్జెట్ లో మీకు ఏదైనా ఫ్లాట్ కావాలనుకుంటే సో మన వెంచర్ బెటర్ గా చెప్పుకోవచ్చు. మన వెంచర్ లోపల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను, లెట్స్ గో. సో ఇదేంటి మన వెంచర్. ఇదైతే మనకు ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఇంకా వర్క్స్ లో ఇది 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ రోడ్. మీకు చెప్పాను కదండి విలేజ్ ఆనుకోనని. మీకు ఏదైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని హౌసెస్ అండి. ఓవరాల్ గా 1500 ఫ్యామిలీస్ లివింగ్ ఉన్నారు ఇక్కడ. సో మన వెంచర్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది డెవలప్మెంట్స్. ఇప్పుడు రోడ్ వర్క్స్ స్టార్ట్ అయినాయండి. ఇంకా ఎలక్ట్రిసిటీ చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఒక 2-3 మంత్స్ లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. మనకు శ్రీశైలం హైవేలో ఒక తక్కువ బడ్జెట్ లో హైవే ఫేసింగ్ వెంచర్ కావాలనుకుంటే ఇది బెస్ట్ అని నా సజెషన్ అండి. మనకు ఏదైతే ఏఐసిటీ వస్తుందో త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్ లో చాలా మంచి బెటర్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మనకు డ్రైనేజ్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా కొన్ని రిమైనింగ్ వర్క్స్ ఉన్నాయి, అది ఒక 3 మంత్స్ లో కంప్లీట్ చేసాము. మీరు అక్కడ చూశారు కదండి లెఫ్ట్ సైడ్ లో ఒక కస్టమర్ దీంట్లో ఆల్రెడీ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే విలేజ్ కానుకొని ఉంది, హైవే ఫేసింగ్ కాబట్టి కనెక్టివిటీ ఈజీ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు అండి. సో మన వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు బ్రిక్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఒక్కటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నాము. ఇది మీకు 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెంచర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా రేట్స్ గురించి మాట్లాడాలనుకున్నా, ఏమైనా మీరు విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పై నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. కాల్ లేదా మెసేజ్ చేయండి, మీకు రెస్పాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.